హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా ఒక మంచి తీర్థయాత్రకి వెళ్ళాము మేము. అదేంటంటే ఫస్ట్ చెన్నై వెళ్ళాము. అక్కడి నుంచి కంచి వెళ్ళామన్నమాట. ఎప్పటినుంచో బంగారు బలిని చూడాలి, కంచి కామాక్షి అమ్మవారిని చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. సో ఇప్పటికి కుదిరిందనమాట. సో ఇది నేను చూపించే గోపురం అంతా కూడా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఎంత బాగుందంటే నాకు పాసిబుల్ లేనంత వరకు కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేశాను. ఎందుకంటే గర్భగుడిలోకి లోపలికి మనకి ఫోన్ ఎలా ఉంది కానీ అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనివ్వరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఉన్నట్టు ఉండవు. సో రాతి కట్టడాలు అంటారు కదా, పురాతనమైన కట్టడాలు అలా ఉంటాయి. పైకి మనకి కొంచెం బిస్కెట్ కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ లోపలంతా కూడా బ్లాక్ స్టోన్స్ తోటి గుడి అంతా కూడా ఉంటుంది అనమాట. ఇది చూపించేదంతా కూడా బయట మన దర్శనం చేసేసుకుని వచ్చేసిన తర్వాత బయట మొత్తం చుట్టూ అనమాట. యాక్చువల్గా మేము మార్నింగ్ దిగి ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి 2 అయింది. కానీ టెంపుల్ 4కి ఓపెన్ చేస్తారని చెప్పేసి ఆ టెంపుల్ బయట తిరిగాము. తిరిగిన తర్వాత షాపింగ్ అవి చాలామంది ఈ చీరలు చూడమని షాప్స్‌లోకి రమ్మని చాలామంది పిలుస్తూ ఉంటారన్నమాట. చీరలు అవి చాలా బాగుంటాయి అక్కడ. కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్. వాళ్ళ భాష మనకి రాదు, మన భాష వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం కొంచెం చాలామందికి అర్థమవుతుంది కానీ తెలిసినా మాట్లాడరు. కానీ శారీస్ మనం బార్గెనింగ్ చేయాలంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉండాలి, మన భాష వాళ్ళకి అర్థమయ్యే విధంగా. అదర్వైజ్ శారీస్ అవి బాగుంటాయి అన్నమాట. ఇది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ అనమాట. మొత్తం చుట్టూ తిరిగి అంతా చూస్తున్నాం అనమాట. ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలామంది ఫారినర్స్ కూడా చాలామంది వస్తూ ఉన్నారనమాట. ఇదంతా కోనేరు. నేను చూపించేదంతా కూడా గుడికి బ్యాక్ సైడ్ మొత్తం గోపురాలన్నీ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఫౌంటైన్ అది ఉంది. అక్కడ విశేషం ఏంటంటే ప్రతి టెంపుల్ బ్యాక్ సైడ్ కోనేట్లు ఉంటాయన్నమాట. కోనేరు అంటే ఫౌంటైన్తో. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ కవర్ చేస్తున్నాను. కోనేరుతో పాటు కూడా చుట్టూ అంతా కూడా పూల మొక్కలతోటి ఎంత బాగుంటుందంటే ఒక ప్లెజెంట్‌గా ఉంటదంట క్లైమేట్ ఒకటి. అక్కడ క్లైమేట్ మాత్రం చెప్పక్కర్లేదు, చాలా హారబుల్ అనమాట. ఎండ చాలా ఎక్కువగా ఉంటది. మేము 4కి ఓపెన్ చేస్తారు కదా అని ఆ లోకల్ ఏరియాలో అంతా చూసుకొని వచ్చేసరికి క్యూ లైన్ చాలా పెద్ద లైన్ అయిపోయిందనమాట. చాలామంది వచ్చేసున్నారు. కానీ చాలా తొందరగానే దర్శనం చేసుకున్న అమ్మవారు నిజంగా లోపలంతా లైటింగ్ ఏమి ఉండదండి. దీపాలు పెడతాం కదా, మన కుందుల్లో దీపాలు వెలిగిస్తాం. ఆ దీపాల్లోంచే అమ్మవారు కామాక్షి అమ్మవారు కనిపిస్తారు. ఎంత నిండుగా అలా చూసే కొద్దీ చూడాలనిపిస్తదనమాట. అంత బాగుంటది. మనకి పాజిబిలిటీ లేదు కాబట్టి లేదంటే చిన్న ఫోటో అయినా తీసి ఉండేదాన్ని. కానీ ఫోటో తీస్తే మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాలి, ఫోన్లు అలౌ చేయరు కాబట్టి అంతా కూడా లోపలంతా కూడా అభిషేకం చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. మాకు టైమింగ్ తెలియదు కదా, సో దర్శనం చేసుకుని వచ్చేసాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రసాదాలు ఏమీ పెట్టరు. ఓన్లీ విభూతి పువ్వులు ఇస్తారు, కుంకుమ ఇస్తారు అంతేగాని మనకులా పులిహారాలు లడ్డూలు అవి ఏమీ ఇవ్వరనమాట. ఇది దర్శనం అయిపోయి గుడి బయటికి వచ్చేసాము. ఇదంతా గోపురం చుట్టూ అంతా జనాలు అందరు ఫొటోస్ సెల్ఫీస్ అన్నీ తీసుకుంటున్నారనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది శివకంచికి వెళ్ళామన్నమాట. ఇదంతా అక్కడంతా టెంపుల్స్ అన్నీ కూడా రెనోవేషన్ చేస్తున్నారు. ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఈ శివకంచిలో మేము ఉత్సవ విగ్రహాన్ని, ఇది ఎంట్రన్స్ అనమాట. శివకంచికి వెళ్ళేది ఇది ఎంట్రన్స్. అన్నీ కుంకుమ, శివలింగాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో దండ ఉంటుంది కదా, అది అన్నీ కూడా సేల్ చేస్తుంది. ఇదంతా కూడా శివకంచి. మనకి కలర్ఫుల్గా కనిపించేదంతా కూడా బయట కనిపిస్తుంది, లోపలంతా కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. బయటికి మొత్తం గోపురము అన్నీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఆ స్తంభాలు కనిపించేవి బ్లాక్ స్టోన్స్ తోటి పురాతనమైన కట్టడాలు ఉంటాయి కదా. సో టెంపుల్స్ అన్నీ కూడా రెనోవేషన్ చేస్తున్నారనమాట. మాకైతే ఉత్సవ విగ్రహము చూపించారు. ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మామిడి చెట్టు చాలా విశేషమైనది. పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి ఈ మామిడి చెట్టు కింద తపస్సు చేస్తుందనమాట. ఈ మామిడి చెట్టుకి
ఆహ్, 3500 సంవత్సరాలు సంథింగ్ అని చెప్పారు అక్కడ పంతులు గారు. ఇక్కడ రాసి కూడా ఉందనమాట. ఆవిడ ఆ మామిడి చెట్టు కింద తపస్సు చేస్తే, ఆ తపస్సుకి మెచ్చి శివుడు పెళ్లి చేసుకుంటాడని ఇక్కడ స్టోరీ రాసుందనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ మామిడి చెట్టు ఎన్ని సంవత్సరాలైనా అలా పచ్చగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో విశేషం ఏంటంటే, ఈ ఒక్క మామిడి చెట్టుకి 4 రకాల మామిడి పళ్ళు కాస్తాయన్నమాట. ఎప్పుడూ మామిడి పళ్ళతో పచ్చగా ఎప్పుడూ అలానే ఉంటదంట. ఆ చెట్టు కింద శివలింగము, పార్వతీదేవి అమ్మవారు ఉందన్నమాట. ఈ శివకంచిలో శివాలయంలో మొత్తం చుట్టూ స్తంభాలకి ప్రతి స్తంభానికి ఒక శివలింగం అనేది ఉన్నది. రాజుల కాలం నాటి నుంచి ఒక్కొక్క రాజు ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి అక్కడ చాలామంది చెప్తున్నారనమాట. సో, అన్ని శివలింగాలన్నీ నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాను. చిన్న పెద్ద తేడాతో. చూసారా లోపలన్నీ కూడా పురాతనమైన కట్టడాలతో ఇది శివకంచి. ఇక్కడ మెయిన్ విగ్రహం అంతా కూడా మూసేసి ఉందనమాట. ఇదంతా కర్రలు కట్టేసి ఉన్నాయి కదా! రెనోవేషన్ చేస్తున్నారనమాట. సో, మేము కంచి నుంచి శివకంచి, కామాక్షి అమ్మవారు, శివకంచి, ఆహ్, విష్ణు కంచి వెళ్ళాము. విష్ణు కంచి అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే నాకు ఛార్జింగ్ అయిపోయింది. సో, వీడియో తీయడం కుదరలేదు. అక్కడే బంగారు బల్లి అనమాట. వరదరాజ స్వామి గుడి అని. సో, ఇక్కడ స్తంభాలు అవన్నీ చూశారు కదా! ఇక్కడ కూడా విశేషం ఏంటంటే, వెనకాల బ్యాక్ సైడ్ కోనేరు ఉంటుందంటే, ఈ రెనోవేషన్‌కి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్స్ అవి పెట్టి ఉన్నారు ఫండ్స్ కోసము. సో, ఇక్కడ కోనేరు అయితే చాలా బాగుంది. అన్నీ ఎక్కువ చేపలు అవి ఉన్నాయన్నమాట ఇందులో. సో, చాలామంది పీస్‌ఫుల్‌గా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది వస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా గ్రీన్ కలర్ కట్టినవన్నీ కూడా రెనోవేషన్ కోసం చేస్తున్నారనమాట. ఇంకా లోపల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అవి మేబీ దసరా కోసం జరుగుతూ ఉండొచ్చు నాకు తెలిసి. సో, ఇదంతా కూడా దర్శనం చేసేసుకుని అన్నీ చూసి వచ్చి బయటకు వచ్చేసరికి ఇక్కడ పెద్ద నందీశ్వరుడు, ఇక్కడ దీపాలవి వెలిగిస్తున్నారనమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని, నమస్కారం చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఎట్ ఏ టైంలో 3 ఒకసారి దర్శనం చేసుకోవాలని చాలామంది చెప్తున్నారు. సో, ఎట్ ఏ టైంలోనే టైం లేట్ అయినా కానీ 3 ఒకసారే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా చాలా బాగుంది. శివుడనమాట. శివుడు, పార్వతి ఉండే ప్లేసు, ఆ మామిడి చెట్టు విశిష్టత చాలామందికి చాలా ఇష్టం అనమాట. అది కథ చదువుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కథ చదువుతున్నారు. తెలియని వాళ్ళు మనకి అక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కదా! పంతులు గారు ఉన్నారు. ఆయన చెప్తూ ఉన్నారు. మామిడి చెట్టుకి దారి అని చెప్పగానే మేము ఏంటా అని చూసాము. సో, దర్శనం చేసేసుకొని అన్నీ కవర్ చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట. ఇది. సో, చాలా అసలు అనుకోని ప్రయాణం. చూడాలని ఇప్పటి నుంచే అనుకుంటున్నాము. తిరుపతి, అరుణాచలం అయన్నీ వెళ్ళాము. కానీ కంచి, కామాక్షి అమ్మవారిని చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇప్పటికి తీరిందనమాట. సో, అమ్మవారైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. చూడాల్సిన టెంపుల్. విజిట్ చేయండి. ఎవరికైనా పాసిబిలిటీ చూసుకొని విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. శివకంచిలో ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ టైంలో ఇలా ఉంది. ఇది నెక్స్ట్ డే మేము జర్నీ వచ్చేస్తున్నాము. అక్కడ కామాక్షి అమ్మవారి గుడి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి అంటే బలిచక్రవర్తిని కాలు మీద వేసి, కాలు కింద తొక్కిపెట్టి విగ్రహం ఉంటుంది కదా! నటరాజ స్వామి నాట్యం చేసినట్టు అలా ఉంటది. ఇదండి. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి.